Good morning to everybody. Today to discuss about C language programming. First, what is a C? C language is a general purpose and structured programming language developed by Dennis Ritchie at AT&T's Bell Laboratories in the year 1972 in USA. It is also called as procedure oriented ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం చూసినట్లయితే సి లాంగ్వేజ్ని స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే డెన్నిస్ రిచీ. ఎక్కడంటే AT&T బెల్ ల్యాబొరేటరీస్ యూఎస్ఏలో ఇయర్ 1972లో. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం దీన్ని. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ వచ్చి నాట్ ఏ స్పెషలీ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ లైక్ COBOL. COBOL means abbreviation Common Business Oriented Languages, or FORTRAN, Formula Translations. ఇవి నాట్ ఏ స్పెషలీ డిజైన్, వీటి కోసమే కాదు. ఇట్ ఈజ్ వెల్ షూటెడ్ ఫర్ బిజినెస్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. COBOL అన్న FORTRAN అన్న బిజినెస్ అప్లికేషన్స్. ఇవి ఇట్ వెల్ షూటెడ్ ఫర్ బిజినెస్ అండ్ సైంటిఫిక్ అప్లికేషన్స్. ఈ సి లాంగ్వేజ్లో ఇట్ హ్యాస్ సమ్ వేరియస్ ఫీచర్స్ లైక్ ఏముంటాయంటే కంట్రోల్ స్ట్రక్చర్స్. మనకి నెక్స్ట్ చాప్టర్స్లో ఇవన్నీ వస్తాయి. కంట్రోల్ స్ట్రక్చర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, arrays, macros required for these applications. మనకి ఇందులో ఈ సి లాంగ్వేజ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకి యూజ్ అవుతుంటాయి. అది ఒకటి మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ ఈజ్ ద లాంగ్వేజ్ విచ్ ఈజ్ అండర్స్టాండబుల్ ఓన్లీ బై ద సిస్టమ్. ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. మిషన్ లాంగ్వేజ్ ఎలాగుంటుందంటే ఫార్మేట్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో ఉంటుంది. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆబ్జెక్ట్ కోడ్. ఇది ఆబ్జెక్ట్ కోడ్గా పిలువబడుతుంది. దిస్ ఈజ్ అ మిషన్ లాంగ్వేజ్. ఇది సిస్టానికి అర్థమయ్యే భాష. సిస్టానికి జీరోస్ అండ్ వన్స్ ఫార్మేట్లో మార్చుకుంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్. High level language is the language which is generally understandable by the human beings. హై లెవెల్ లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుందంటే హ్యూమన్ బీయింగ్స్గా ఉన్నటువంటి మన అందరికీ ఈ లాంగ్వేజ్ హై లెవెల్ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ సిస్టము అర్థం చేసుకోవడం కష్టం. సిస్టమ్ కెనాట్ అండర్స్టాండ్ హై లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్. Low level language can be understood by the users. Low level language users అర్థం చేసుకోగలరు, కానీ అండ్ ఇట్ విల్ బి ద కన్వర్టెడ్ ఇంటూ ద మిషన్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి అన్నీ కూడా మిషన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుని ఎప్పుడు కన్వర్ట్ చేసుకుంటుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైలేషన్. కంపైలేషన్ టైంలో లో లెవెల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి భాషనంతటిని కూడా మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేసుకుంటుంది. ఎప్పుడంటే కంపైల్ టైంలో మాత్రం. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కంపైలింగ్ మనం చూసినట్లయితే నెక్స్ట్ దీన్ని లాంగ్వేజెస్ అని మనం పిలుస్తాం. ఒకటి మిషన్ లెవెల్ లాంగ్వేజ్, సెకండ్ వన్ ఈజ్ హై లెవెల్ లాంగ్వేజ్, థర్డ్ వన్ ఈజ్ లో లెవెల్ లాంగ్వేజ్. Next one is program development steps. Program. What is a program? Program is a set of
ఇన్స్ట్రక్షన్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అని మనం అంటాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్, అంటే ఒక ప్రోగ్రామ్ని మనము డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ క్రియేటింగ్ ద ప్రోగ్రామ్ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. అది యూజర్ అవ్వచ్చు, లేకపోతే సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, యూజర్ ప్రోగ్రామ్స్ కూడా మనకు అందులో ఉంటాయి. సిస్టమ్ ప్రోగ్రామ్స్ చూస్తే అవి సాఫ్ట్వేర్స్లోకి వెళ్తాయి. యూజర్ ప్రోగ్రామ్స్ మనం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం. దాన్ని లాజికల్ పార్ట్లో మనం చూస్తాం. క్రియేటింగ్ ఏ ప్రోగ్రామ్, ఒకటి క్రియేట్ చేయడం. రెండు సెకండ్ స్టెప్ ఈజ్ ఎడిటింగ్ ద ప్రోగ్రామ్, ఎడిట్ చేయడం. ఒకవేళ మనం క్రియేట్ చేసింది, మనం రాసినటువంటి ప్రోగ్రామ్ అందులో ఎటువంటి తప్పులు కానీ ఒప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగించేటువంటి ప్రోగ్రామ్ని ఎడిటెడ్ ద ప్రోగ్రామ్ అంటారు. థర్డ్ స్టెప్ వచ్చి ఒకటి క్రియేటింగ్ ద ప్రోగ్రామ్, సెకండ్ వన్ ఈజ్ ఎడిటింగ్ ద ప్రోగ్రామ్, థర్డ్ వన్ ఈజ్ సేవ్ ది ప్రోగ్రామ్. ఈ సేవ్ ద ప్రోగ్రామ్ షార్ట్కట్ కీ ఏంటంటే F2ని మనం వాడతాం. షార్ట్కట్ కీస్ వాడాలి. సేవ్ ద ప్రోగ్రామ్ అంటే మనం రైట్ చేసిన ప్రోగ్రామ్ అంతటిని సేవ్ చేసుకుంటానికి ఉపయోగించే షార్ట్కట్ కీని F2 కింద మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ సేవ్ చేసినటువంటి ప్రోగ్రామ్ని మనం కంపైలింగ్ చేయాలి. కంపైలింగ్ అంటే ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకుని దాన్ని కంపైలింగ్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ అన్నది అంటే ఎగ్జిక్యూట్ చేస్తాం. అవుట్పుట్ అన్నది మనకి డిస్ప్లే అవుతుంది. మనం చేసిన ప్రోగ్రాము కరెక్టా కాదా, సరిగ్గా రాసామా లేదా చూడటానికి మనము అవుట్పుట్ని, రిజల్ట్ని మానిటర్ మీద మనం డిస్ప్లే చేసుకుంటాం. కంపైలింగ్ ద ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఎగ్జిక్యూటింగ్ అండ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. దీనికి షార్ట్కట్కి వచ్చి Alt F9 అన్నది మనం వాడతాం. Alt F9 అన్నది మనం వాడుకుంటూ ఉంటాం. ఇది ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్. సిస్టమ్ మనకి రెడీగా ఉంటుంది. సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే మనము ప్రోగ్రామ్ కోడ్ అన్నది మనము ప్రిపేర్ చేసుకుని ప్రోగ్రామ్ని ఎంటర్ చేయాలి. తర్వాత ప్రోగ్రాము ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ చేసుకున్నప్పుడు మనకి కొన్ని ఏమంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు మనము ఆ ఎర్రర్స్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని ఎడిట్ చేసుకుంటాం. రాసిన స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే కండిషన్ ట్రూ అని చూపిస్తుంది. రాసిన స్టేట్మెంట్స్ మనం రాంగ్గా ఉంటే కండిషన్ అన్నది నో స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. మనం రాసిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెంటనే కంపైలింగ్ అంటే మనకి చేసినటువంటి ప్రోగ్రామ్ కంపైల్ చేయాలి. అంటే మనం రాసింది సరిగా ఉందా లేదో అని సోర్స్ ప్రోగ్రామ్, అంటే మనం రాసిన ప్రోగ్రామ్ని సోర్స్ ప్రోగ్రామ్ అంటాం. దీన్ని కంపైల్ చేసుకోవాలి. ఒకవేళ ఆ కంపైల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సింటాక్స్ ఎర్రర్ ఏదైనా ఉంటే మళ్ళీ ఎస్ అనే కండిషన్లోకి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ ఎడిటింగ్ స్టెప్లోకి వెళ్ళి సింటాక్స్ ఎర్రర్స్ ఉంటే దాన్ని తీసివేసి అప్పుడు మరలా కంపైల్ చేయాలి. కంపైల్ అయిపోయిన తర్వాత ఓకే అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లింకింగ్ ద ప్రోగ్రామ్ ఆర్ సిస్టమ్ లైబ్రరీలోనికి మనం వెళ్తుంది. దాన్నే సిస్టమ్ లైబ్రరీ మనం పిలుస్తాం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడైతే కరెక్ట్గా రాసినప్పుడు కంపైలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ లింక్ అయిపోద్ది లైబ్రరీకి. లింక్ అయిన తర్వాత జరిగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎగ్జిక్యూటెడ్ ద ఆబ్జెక్ట్ కోడ్. ఫైనల్ స్టెప్ ఎగ్జిక్యూషన్ ద ఆబ్జెక్ట్ కోడ్. అక్కడతో ప్రోగ్రామ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. ఒకవేళ కానీ ప్రోగ్రామ్ని మనం పదే స్టేట్మెంట్స్ మార్చుకోవాలంటే ఎడిటింగ్ చేసేటప్పుడు లాజికల్ ఎర్రర్స్ అన్నవి మనకు వస్తూ ఉంటాయి. ఈ లాజికల్ ఎర్రర్స్ కూడా మనము రిమూవ్ చేస్తూ ఉండాలి. అంటే కండిషన్ మీద ఆధారపడి ఉంటాయి ఈ లాజికల్ ఎర్రర్స్. ఈ లాజికల్ ఎర్రర్స్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మనకు అవుట్పుట్ అన్నది మనకు డిస్ప్లే అయ్యి ప్రోగ్రామ్ అన్నది మనం స్టాప్ అవుతుంటాం. దానికి సంబంధించినటువంటి చార్ట్ని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి.
చూడండి, ఫస్ట్ ఇక్కడ పైన చూసినట్లయితే మనకి ఫస్ట్ సిస్టమ్ రెడీ అన్నది మనకు కనబడుతుంది. తర్వాత ఈ యొక్క డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ద్వారా ప్రోగ్రామ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ అన్నది సిస్టంలో ఇన్నర్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, సి ప్రోగ్రామ్ని మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఒకటి క్రియేషన్ చేసుకోవాలి ప్రోగ్రామ్ని, నెక్స్ట్ కంపైలింగ్, తర్వాత లింకింగ్, తర్వాత ఎగ్జిక్యూషన్ అన్నది మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు సి లాంగ్వేజ్లో కొన్ని ఫీచర్స్ మనకు ఉంటాయి. అవి ఏంటంటే ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే మనకి పోర్టబిలిటీగా ఉండాలి, అంటే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నట్టుగా ఉండాలి. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ, రిలయబిలిటీ, ఇంటరాక్టివిటీ అనేటువంటి ఫీచర్స్ ఇందులో మనకు ఉంటాయి. ఈ ఫీచర్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రోగ్రామ్ అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. మరి బ్రీఫ్గా అసలే హిస్టరీని మనం చూద్దాం. అసలే ఈ లాంగ్వేజెస్, అసలు ఈ సి లాంగ్వేజ్ ఎలాగొచ్చింది అన్నట్లయితే మనం చూసినట్లయితే ఫస్ట్ అల్గాల్ 60 అనేటువంటి లాంగ్వేజ్ని 1960 ఇయర్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. 1960 తర్వాత సిపిఎల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ వచ్చింది. సిపిఎల్ అబ్రివేషన్ ఏంటంటే కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఇప్పుడు ఏ సంవత్సరం డెవలప్ చేశారంటే 1963వ సంవత్సరంలో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీన్ని కూడా ఎవరు డెవలప్ చేశారంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ బీసీపీఎల్ అబ్రివేషన్ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనిని ఏ సంవత్సరాన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే 1967. ఎవరు డెవలప్ చేశారంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు చూసాం, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు డెవలప్ చేశారని. అల్గాల్ 61 కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా డెవలప్ చేశారు. దాంతోపాటు ఈ బీసీఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో పాటు అక్కడ ఉన్నటువంటి మార్టిన్ రిచర్డ్ అనేటువంటి వ్యక్తి దీన్ని బీసీపీఎల్ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేయడం జరిగింది. అది 1967వ సంవత్సరం. తరువాత 1970వ సంవత్సరంలో ఈ బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సిపిఎల్ అనే దాన్ని తీసేశారు. సిపిఎల్ అంటే తెలుసు ఏంటది, కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని తీసేసి ఓన్లీ బి అనేటువంటి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ బి అనే లాంగ్వేజ్ని ఎవరు డెవలప్ చేశారంటే కెన్ థామ్సన్. ఎక్కడంటే AT&T బెల్ ల్యాబొరేటరీస్లో డెవలప్ చేశారు. ఇది AT&T బెల్ ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది, USA. నెక్స్ట్ 1972వ సంవత్సరంలో సి లాంగ్వేజ్ అన్నదాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారంటే డెనిస్ రిచీ ఎట్ AT&T బెల్ ల్యాబొరేటరీస్, USA. The development of C was cause of evaluation of programming language like ALGOL 60, CPL, Combined Programming Language, BCPL, Basic Combined Programming Language. ఇవన్నీ ఈ ముందు తయారు చేయడం మన జరిగింది. ALGOL 60, CPL, BCPL, B. తర్వాత నెక్స్ట్ 1972లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా అందరూ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్నటువంటి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. సి లాంగ్వేజ్ 1972లో, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్
వాజ్ డెవలప్డ్ బై డెనిస్ రిచీ ఎట్ ఎక్కడ డెనిస్ రిచీ ఎట్ AT&T Bell Laboratories USA in 1972. ఇది ఈ లాంగ్వేజ్ని దిస్ ఈజ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అనేవారు. జనరల్ పర్పస్ కంపైల్డ్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట. దీన్ని డెవలప్ చేసిన వారు ఎవరు? ఆథర్ అంటే మెయిన్ ఇన్వెంటర్ నేమ్ ఎవరంటే డెనిస్ రిచీ. డెనిస్ రిచీ స్టడీడ్ ద BCPL. డెనిస్ రిచీ దేని స్టడీ చేశాడంటే BCPLని మనం స్టడీ చేయడం జరిగింది. దెన్ ఇంప్రూవ్డ్ అండ్ నేమ్డ్ ఇట్ హ్యాస్ C విచ్ ఈస్ ద సెకండ్ లెటర్ BCPL. BCPLలో సెకండ్ లెటర్ C. BCPL ఈ C అనేటువంటి BPL తీసేస్తే మనకి C అనేటువంటి లెటర్ ఉంటుంది. ఈ C అనే లెటర్ తోటి మనకి ఈ యొక్క C ప్రోగ్రామ్ అన్నది మనకు వచ్చింది. ఈ యొక్క C ప్రోగ్రామింగ్లో మనకి చాలా ప్రోగ్రామింగ్ మనం నేర్చుకోవాలి. ఇందులో సింటెక్స్ మీద ప్రోగ్రామింగ్ ఆధారపడి ఉంటుంది. దీంట్లో స్ట్రక్చర్ ఫాలో అవుతూ ఉండాలి, ప్రోగ్రామింగ్స్ మనం ఫాలో అవుతూ ఉండాలి, సింటెక్స్ మెయిన్గా గుర్తుపెట్టుకుంటూ మనం ఉండాలి. ఇది ఇంట్రడక్షన్ ఆఫ్ ది C లాంగ్వేజ్ క్లాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఓకే జాగ్రత్తగా వినండి. ఇంకా ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ C ప్రోగ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇందులో మనకి అరైస్ అని, కంట్రోల్ స్ట్రక్చర్స్ అని, లూపింగ్ స్టేట్మెంట్స్ అని, మ్యాక్రోస్ అని ఇటువంటి డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నవి మనకి ఇందులో వస్తూ ఉంటాయి. మనకు చూసినట్లయితే ఇందులో నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది C ప్రోగ్రామ్. స్ట్రక్చర్ ఆఫ్ ది C ప్రోగ్రామ్ చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ C ప్రోగ్రామ్ 5 మార్క్స్కి ఇస్తుంటాడు. ఒక్కొక్కసారి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటే వాటిలో కూడా దీన్ని SI క్వశ్చన్ కింద, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తూ ఉంటాడు ఎగ్జామ్లో. చాలాసార్లు ఇచ్చాడు కూడా. ఒకటి డాక్యుమెంటేషన్ సెక్షన్. సెకండ్ వన్ ఈజ్ లింక్ సెక్షన్. లింక్ సెక్షన్ మీన్స్ ఫైల్, బ్రాకెట్లో ఫైల్. దేన్ని లింక్ చేయాలంటే ఫైల్స్ని లింక్ చేయాలి. థర్డ్ వన్ ఈజ్ డెఫినేషన్ సెక్షన్. ఫోర్త్ వన్ ఈజ్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్. తర్వాత వాయిడ్ మెయిన్ ఫంక్షన్లో ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి. వాయిడ్ మెయిన్ ఫంక్షన్లో క్లోజ్ చేసి ఓపెన్ ద బ్రేసెస్ ఉంటాయి. ఈ వాయిడ్ మెయిన్ ఫంక్షన్లో ఏముంటుందంటే లోపల ఈ రెండు బ్రాకెట్ల మధ్యలో వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ ఒకటి, ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్ ఒకటి, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అన్నవి ఈ మెయిన్ ఫంక్షన్లో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. మెయిన్ ఫంక్షన్లో ఉండేవి ఏంటంటే ఒకటి వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్, రెండవది ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్, మూడవది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. లాస్ట్ వన్ ఫంక్షన్ డెఫినేషన్ 1 to ఫంక్షన్ డెఫినేషన్ n అన్నవి మనకు ఉంటాయి. ఫస్ట్ వన్ మనకి డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే ఏంటి? ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటే కన్సిస్ట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ కామెంట్స్ లైన్స్. కామెంట్ లైన్ ప్రోగ్రామ్కి కామెంట్ ఇస్తాం, కామెంట్ రాయాలి అంటే ఎక్కడ రాయాలి? డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం రాయాలి. విచ్ ఇంక్లూడ్ నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ నేమ్ రాయాలన్నా, ఆధార్ నేమ్ రాయాలన్నా, డేట్ రాయాలన్నా, ఏదైనా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాయాలన్నా కామెంట్ లైన్స్తో మనం మొదలు పెట్టాలి. ప్రోగ్రాంలో ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ C ప్రోగ్రాంలో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్. రెండవది సెకండ్ వన్ లింక్ సెక్షన్. ఈ లింక్ సెక్షన్ అంటే ఫైల్ అంటారు దీన్ని. ఫైల్ ఇట్ యూజ్డ్ ద లింక్ రిక్వైర్డ్ సిస్టమ్ లైబ్రరీస్. ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే సిస్టమ్ లైబ్రరీస్లో ఉంటాయి. లింక్ ద రిక్వైర్డ్ సిస్టమ్ లైబ్రరీస్ ఆర్ హెడర్ ఫైల్స్ టు execute a program. Next one is definition section. Define. It is used to define or set values to variable.
వేరియబుల్కి వాల్యూస్ ఇచ్చుకోవాలి. దిస్ ఈజ్ ద డెఫినేషన్ సెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్. గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్. డిక్లేర్ ద గ్లోబల్ మీన్స్ గ్లోబల్ వేరియబుల్కి ఇంకొక నేమ్ ఏంటంటే పబ్లిక్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్ సెక్షన్ అంటారు. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ గ్లోబల్. ఈ వేరియబుల్స్ని మన పబ్లిక్ ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ప్రోగ్రాంలో ఎంటర్ ప్రోగ్రాంలో ఎక్కడైనా మనం ఉపయోగిస్తాం కాబట్టి గ్లోబల్ వేరియబుల్ అని అంటారు. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు యాక్చువల్గా సి ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ అన్నది మనము తీసుకుంటాం. ఈ మెయిన్ ఫంక్షన్లో ఇంక్లూడ్గా 2 పార్ట్స్. ఒకటి డిక్లరేషన్ పార్ట్, రెండోది ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అన్నది మనకి మెయిన్ ఫంక్షన్లో ఉంటుంది. ఈ మెయిన్ ఫంక్షన్లో మనం చేసుకోవాల్సింది డిక్లరేషన్ పార్ట్ ఒకటి, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఒకటి. వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే డిక్లేరింగ్ ద ప్రైవేట్ వేరియబుల్ని మనము డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్. డిక్లేరింగ్ ద ఫంక్షన్, ప్రోగ్రామ్కి అవసరమైనటువంటి ఫంక్షన్ అన్నింటినీ కూడా డిక్లేర్ చేయాలి. గెట్ రిక్వైర్డ్ అవుట్పుట్. ఈ ఫంక్షన్ లేకపోతే అవుట్పుట్ అన్నది మనకి రాదు. కంపల్సరీ ఫంక్షన్స్ని డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అన్నాయి ఆర్ ప్లేస్డ్ ఫర్ ఎగ్జిక్యూషన్ కోసం ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ని మనం ప్లేస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫంక్షన్ డెఫినేషన్ సెక్షన్. డిఫైన్ ఫంక్షన్స్ విచ్ ఆర్ టు బి కాల్డ్ ఫ్రమ్ మెయిన్ ఫంక్షన్. ఈ యొక్క మెయిన్ ఫంక్షన్ని మనము డిఫైన్ చేసుకోవాలి, వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. ఒకసారి చూడండి, ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రామ్ ఒక్కసారి మనం చూద్దాం. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ ది ఆ యొక్క సి ప్రోగ్రామ్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రక్చర్ మీకు ఒక ఫోటో తీసి దీన్ని కూడా నేను పెడతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. ఓకే.